అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్, కేకే ఎగ్జిట్ పోల్స్ సర్వే దుమ్ము లేపుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమికి మొత్తం జనసేనకు బీజేపీకి కలిపి 161 సీట్లు ఇచ్చిన కేకే సర్వే. దానిపైన వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. 2019లో 151 వైసీపీకి వస్తాయని కేకే సర్వే వెల్లడించడంతో ఎగ్జిట్ పోల్స్లో అది వాస్తవం కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024లో కేకే ఇచ్చిన సర్వే, ఎగ్జిట్ పోల్స్ సర్వే 161 కూటమికి రాబోతుంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21కి 21 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది జరగబోతుంది. ముఖ్యంగా టీడీపీకి 133, బీజేపీకి 7, మొత్తం కలిపితే 161 సీట్లు కూటమికి రాబోతున్నాయి. గణనీయంగా ప్రజలు కూటమికి పట్టం కట్టబోతున్నారు. జగన్ రెడ్డి చేసిన దమనకాండ అధికారంలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయలే, ఒక సంక్షేమం తప్ప. అంతకు మించి రాష్ట్రానికి రోడ్లు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు బ్యాలెట్ బాక్స్లో ఓటేసి సిద్ధంగా ఉంచారు. ఇంకొక విషయానికి వస్తే జంబలగడి పంప జబర్దస్త్ రోజా మాట్లాడుతుంది ఎగ్జిట్ పోల్స్ పైన. ఒకసారి విని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వండుతున్నారని మనం గమనిస్తూనే ఉన్నాం. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు. సిగ్గుందా నీకు జంబలగడి పంప రోజా? జబర్దస్త్ మాటలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్యాలు. నీ నగరిలో నువ్వు కూడా ఓడిపోతున్నావు, ఆ సంగతి చూసుకో ఫస్ట్. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏమని ఇచ్చాయి? మొత్తం జగన్ రెడ్డికి 0, 14 సీట్లు, 38, 40, 50 కూడా దాటలేరు మీరు. మీకు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? సంక్షేమం, అభివృద్ధి చేసినావు. నీ ముఖానికి, నీ జగన్ రెడ్డి ముఖానికి సిగ్గులేని మాటలు అన్ని జబర్దస్త్ జంబలగడి పంప మాట్లాడుతూ నోరు తెరిస్తే. ఎక్కడ సంక్షేమం చేసినావు? సంక్షేమం తప్ప అభివృద్ధి ఉందా? సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రానికి అభివృద్ధి వచ్చినట్టేనా? ఏ ఒక్క రోడ్డు అన్న వేసిందా మీ జగన్ రెడ్డి? ఏ ఒక్క యువకునికి ఉద్యోగం వచ్చిందా? ఏ రైతునన్నా కాపాడుకున్నారా? ఏ భవన నిర్మాణ కార్మికుని కన్నా పని కల్పించారా? ఇసుకలో కుంభకోణం, మద్యంలో కుంభకోణం, రాష్ట్రానికి రాజధాని లేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని సన్నాసి ముఖ్యమంత్రిని బ్యాలెట్ బాక్స్లో ఓటేసి ప్రజలు ప్రజా తీర్పు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ రెడీ. ఇక మీరు జైలుకు పోవాల్సిందే కట్టకట్టుకుని అన్నారు. నువ్వు నోరు తెరిస్తే జంబలగడి పంప మాట్లాడతావు. పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళడం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టి ఈ రోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్. చిత్తశుద్ధి ఎక్కడుంది? మొత్తం అవినీతి తప్ప రాష్ట్రానికి అభివృద్ధి లేదు. నువ్వు అభివృద్ధి అంటే ప్రజలు నవ్వుతారు. మీ నాయకులకు జరిగింది అభివృద్ధి. వేల కుంభకోణాలు జరిగినాయి మీ పరిపాలనలో. ఎక్కడ రాష్ట్రానికి అభివృద్ధి? ఒక రోడ్డని వేశారా? ఒక్క యువకునికి ఒక ఉద్యోగం కల్పించారా? రాజధానికి ఒక ఇటుకన పెట్టారా? పోలవరం పూర్తి చేశారా? మద్యపాన నిషేధం అన్నారు, దాన్ని నెరవేర్చిరా? ఏం చేసినావు? ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు? సంక్షేమ అభివృద్ధి అని చెప్తున్నావు సిగ్గు లేకుండా. నువ్వు ఇకనైనా నీ భజన ఆపు. జగన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. జగన్ రెడ్డి జైల్లో ఉంటాడు, నువ్వు జైలు బయట చిప్ప పట్టుకుని బెబ్బే అనాలిగా. నీ పని అదే. జంబలగడి పంప రోజా, నగిరిలో నీకు డిపాజిట్లు కూడా అస్సలే వాడు. చూసుకో ఒకసారి. ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమి ఇవ్వలేదు, ఏమి అభివృద్ధి చేయలేదు అన్నది రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి
రాష్ట్ర ప్రజలు అన్ని గమనించారు, రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తారు. అందుకే మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా బ్యాలెట్ బాక్స్లో ఓటేసి ఉంచారు. మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ మీకు రాబోతున్నాయి. కేకే ఇచ్చిన సర్వే 14, ఇప్పుడు మీకు గతంలో 2019లో 151 ఇచ్చాడు, ఇప్పుడు 14 ఇచ్చాడు. అదే జరగబోతుంది. ఒక ఆరా మస్తాన్ సర్వే తప్ప మీ వైపు ఉన్నది, మిగతా అన్ని కూటమి వైపే ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీకు మైండ్ బ్లాక్ కాబోతుంది. ఇక్కడ నీకు రాష్ట్రాన్ని కూటమి అధికారంలో ఉన్నప్పుడు సర్వనాశనం చేసిందా? సర్వనాశనం చేసింది మీ జగన్ రెడ్డి. రాష్ట్రానికి రాజధాని తెస్తా అన్నాడు, పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఎన్నో హామీలు ఇచ్చి తుంగలో తొక్కి ఈరోజు రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారమై కూర్చున్న చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. అందుకే ప్రజలు ఇచ్చే తీర్పు మీకు మైండ్ బ్లాక్ కాబోతుంది. కూటమి సర్వనాశనం చేయలేదు, జగన్ రెడ్డి సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని. మీ నాయకులు అభివృద్ధి చెందారు తప్ప రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. ఒక్క రోడ్డు కూడా లేదు. రోడ్డు మీద నడవడానికి, రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కూడా ఒకసారి. నువ్వన్నీ వచ్చి జంబలగడి పంప మాటలు, చిలుక జోస్యాలు చెప్తే ప్రజలు ఆల్రెడీ ఓటేసి చిలుక జోస్యం చెప్పారు మీకు ఆల్రెడీ. మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా బ్యాలెట్ బాక్స్లో ఓటేసి ప్రజలు తీర్పిచ్చారు. మీకు మైండ్ బ్లాక్ కాబోతుంది. రేపు ఒకరోజు, ఈరోజు ఒక్కరోజు ఆగు, తెలుస్తుంది మీకు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అంశాలని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయడం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సిగ్గుందా నీకు? జంబలగడి పంప జబర్దస్త్ మాటలు నీ అన్ని. కేసులు ఎవరు పెట్టించాలి? ప్రతిపక్ష నాయకులను తిరగనీయకుండా, ప్రచారం చేయనీయకుండా చేసింది మీరు, మీ జగన్ రెడ్డి. ఇంత రౌడీ రాజ్యం, రౌడీ పరిపాలన. మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఎలా చేశారు ప్రజలందరూ గమనించలేదా? చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టింది ప్రజలు గమనించలేదా? మీరు జైలు ఉన్నారని అందరు జైలు ఉండాలా? మీ జగన్ రెడ్డి క్రిమినల్ అయితే మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ క్రిమినల్గానే ఉండాలా? సిగ్గులేని మాటలని మాట్లాడుతూ జబర్దస్త్ రోజా. నీకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ నీకు నగిలి రాబోతున్నాయి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో జగన్ రెడ్డిని జైలు పంపించడానికి కంకణం కట్టుకొని ఓటేశారు. బ్యాలెట్ బాక్స్లో రెడీ ఉంది. రేపు మార్నింగ్ 9 వరకు మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి గమనించుకో, చూసుకో. జంబలగడి పంప రోజా నీ సిగ్గులేని మాటలన్నీ మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసిన ప్రతి ఒక్కరూ ఓడిపోబోతున్నారు. మీకు వచ్చేది కేవలం 14 సీట్లు మాత్రమే. గతంలో కేకే 2019లో కేకే ఇచ్చిన సర్వే 151 మీరు గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 161 కూటమికి ఇచ్చాడు. ఎగ్జిట్ పోల్స్లో ప్రజలు గణనీయమైన తీర్పు కూటమి వైపు ఉన్నారు. మిమ్మల్ని జైలు పంపడం ఖాయం. జై హింద్, జై జనసేన.